ఈ 2 ముక్కు రంధ్రాలున్నాయి. ఈ 2 ముక్కు రంధ్రాలు మొత్తం ఇక్కడ నుండి శరీరం అంత ఉన్నాయా? ఉన్నాయి లేవు? ఇక్కడనే ఉంది అంతే. ఈ 2 రంధ్రాలు ఒక అంగుళం లోపల ఈ జంక్షన్ ముక్కుకి, కళ్ళకి, భృకుటికి, చెయ్యి అన్నిటికి కూడా ఈ జంక్షన్ కూడలి. మరి ఇక్కడి నుంచెల్లి ఇది చేసి దీని పేరేమంటున్నాం? ఈలనాడి, పింగళ నాడి అంటాం. మనం మామూలుగా వ్యవహారిక భాష లోపల సూర్యనాడి, చంద్రనాడి అంటాం. ఇంకా సరళంగా కుడి, ఎడమ అంటాం. కుడి ఎప్పుడు కూడా శ్వాసక్రియ జరిగితే శరీరానికి ఎంతైతే వేడి అవసరమో అంత వేడి సమకూర్చుకుంటుంది చల్లగా అయినప్పుడు. ఎడమ జరిగినప్పుడు ఏందంటే ఎడమ ఇది చేస్తే ఎప్పుడైతే చల్లగా ఉన్నో అది యాక్టివ్ చేసుకుంటుంది. అది మనకు జన్మతోనే ఇచ్చిండు. దాని పని మనం చేయనీయట్లేదు. నిజానికి ప్రతిరోజు నిద్ర హాయిగా పోయినట్టయితే ఏ ఇబ్బందులున్నాయి, ఎంత ఖర్చయింది, ఛార్జింగ్ అవుతది, ఇబ్బందులకు ట్రీట్మెంట్ జరుగుతది. ఎక్కడ అంటే నిద్రలో. ఆ నిద్రనే సరిగ్గా చేయట్లేదు. ఇంకా వాడికి ఆరోగ్యం ఎట్లొస్తుంది? ఒకటి మనమే బండ గుర్తులు, కొండ గుర్తులు పెట్టుకోవాలి. పెట్టుకోకుండా మన టార్గెట్ రీచ్ కాదు. ఎంత టీచర్, లెక్చరర్, గురువు ఎవ్వరు ఎంత చెప్పినా సరే గ్రహణ శక్తి అనేది చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏందంటే వదిలినప్పుడు అంటే హార్డ్ నెంబర్ అంటే వదలాలి. ఈవెన్ నెంబర్ అంటే పిలుచుకోవాలి. ఈజీ నెంబర్ అంటే సరి సంఖ్య అంటే పిలవడం అనుకోండి. బేసిక్ సంఖ్య అంటే వదలడం అనుకో. ఒక సూత్రం అంతే. ఏది తప్పు కాదు. వారి అనుభవాన్ని బట్టి ఆచరించి అవుట్పుట్ ఇస్తాడు, ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇట్లా ఈ కుడి ముక్కు మూసేసి సూర్యనాడి యాక్టివ్ చేయాలి అంతే, ఇవి చలిని తట్టుకోవడానికి. ఇప్పుడు 1 అంటే బేస్ సంఖ్య వదిలేసేయండి. దేంతో వదల? కుడితో వదలద్దు. మళ్ళీ కుడి మూసేసి ఎడమతో వదులుతాం. ఇట్లా వదిలినాం. వదిలిన తర్వాత ఎడమ మూసేయాలి. ఇప్పుడు తీసుకోవాలి. 2 అంటే 2 అంటే ఈవెన్ రైట్. నెమ్మదిగా నింపుతాం. ఇట్లా వదులుతాము. ఇట్లా ఇమ్మీడియట్లీ నీ చేసిన దాన్ని బట్టి జస్ట్ 1-2 మినిట్స్ లోపలనే అది ఎంత బాధ ఉంది మొదలు బాధ తగ్గుతుంది. వచ్చి వేడి ఉట్టి పడదు. అదేందా 1 నిమిషంకి 6 శ్వాసలు అవుతాయి. ఇట్లా సూర్య భేది ప్రాణాయామం అంటాం. అంటే సూర్యుని ఇంటేక్ ఏందైతుంది, శ్వాస తీసుకుని కుడి నుంచి తీసుకుంటున్నాము, ఎడమ నుంచి వదులుతాము.